మాకు బస్ నెంబర్స్ కనబడదు, ప్లస్ ఆ బస్ ఎక్కడికి వెళ్తుందో అనేది మాకు తెలియదు కాబట్టి ఆ బస్ హైత్ నగర్ వెళ్ళినా సరే వెళ్ళదని చెప్తారు. 99 నంబర్ అది యాక్చువల్గా. అది అడిగితే డ్రైవర్ వెళ్ళదు అన్నాడు. మళ్ళీ వెనకాకి వెళ్ళి వేరే పబ్లిక్ని అడిగితే వెళ్తుంది అని చెప్పాను. బ్లైండ్గా ఇప్పుడు నేను బస్ ఎక్కడానికి ముందు స్టేజ్ నుంచి ఎక్కాలి, ముందు డ్రైవర్ దగ్గర నుంచి ఎక్కాలి. ఓకే, డ్రైవర్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మీకు ఇంకో బస్సు లేదా, ఈ బస్సు ఎందుకు ఎక్కుతున్నాం, ఇలా బస్సు రష్ ఉన్నది కదా. చిన్నపిల్లలు కానీ పక్క జరుగు బాబు అని అంటారు. ఆ మాట అన్నందుకు మేము ఎక్కాలా, ఏడ్చుకుంటూ దిగాలా. మరుగుజ్జులమనే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. సజ్జనార్ సార్ వినండి, మీ టీఎస్ఆర్టీసీ కానీ అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఇదే. కొన్ని వర్డ్స్ వాడదాం అనుకుంటున్నాను సార్, నాకు అడ్డు వస్తుంది. తను చెప్తున్న ప్రవీణ్ గారు చెప్తున్న మాట విని డ్రైవర్లు కండక్టర్లు తమ మీద గొప్ప అనుకుంటారు సార్. నిజంగా నేను కూడా చాలా సార్లు చూశాను సార్. వీళ్ళని చాలా అసహించుకుంటారు సార్. వీళ్ళు ఎక్కుతుంటే వెనక బండికి రా, అటుబో ఇటుబో అంటారు. వాళ్ళకి హక్కు లేదా సజ్జనార్ సార్? మీరు పెద్ద ఆఫీసర్, గొప్ప ఆఫీసర్ సార్. ఒకసారి వినండి, మీరు గొప్పగా చెప్తుంటారు. మహాలక్ష్మి పథకం పురుషులకి సపరేట్ గా చేయాలి. డిపో మేనేజర్ల గురించి మాట్లాడుతున్నారు, డిపో మేనేజర్తో చర్చలు జరుపుతున్నారు. మీరు ఏం చేయాలి పురుష మహానుభావుల కంట? వాళ్ళని చూడండి సార్, వాళ్ళ మాటలు వినండి సార్ ఒక్కసారి. సామాజిక బాధ్యతలో భాగంగా న్యూస్ 360 దివ్యాంగుల కోసం ఒక డిబేట్ నిర్వహించడం జరిగింది. అందులో వారి సమస్యలను సజ్జనార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించారు, వారికి హామీ ఇచ్చారు. వారి సమస్యల పట్ల ఆయన సానుకూలంగా స్పందించినందుకు మీకు వేల వేల వందనాలు సార్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అయితే అందులో భాగంగానే మరుగుజ్జులు, దివ్యాంగులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అంధులు ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు అంధులు, మరుగుజ్జులు ఉన్నారు. వాళ్ళు కొంచెం వాళ్ళకి సమాజంలో చాలా అవమానాలు చాలా ఎదురవుతున్నాయని చెప్పేసి వాళ్ళు అధికారులను కలవాలని చెప్పేసి కొంచెం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కూడా న్యూస్ 360 చేయడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలను చూసినటువంటి అధికారుల నుంచి మనకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ది గ్రేట్ బాస్ అనిపించుకున్నటువంటి, ది గ్రేట్ అధికారి అనిపించుకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి సజ్జనార్ కూడా వీళ్ళని కలవడానికి కలుస్తాను ఈరోజు అని చెప్పేసి ప్రస్తుతం ఈరోజు వీళ్ళని కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది అధికారులు కూడా వీళ్ళని కలవడానికి ఆసక్తి చూపించారు. అయితే ప్రస్తుతం వీళ్ళను మనం వాళ్ళని కల్పించే ప్రయత్నంలోనే ఈరోజు ఇక్కడికి మన ఆఫీస్కి కూడా రప్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు. తీసుకెళ్దాం, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాము. పదండి. ప్రస్తుతం ఇక్కడికైతే సెక్రటేరియట్కి అయితే వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. మరికొద్ది సేపట్లో అధికారులను అయితే కల్పించే ప్రయత్నం చేద్దాము. దేవుడు చేసిన మనుషులు ప్రతి ఒక్కరిని కూడా దేవుడే సృష్టిస్తారు. కొంతమందికి కొన్ని అంగవైకల్యంతో కొంతమంది పుట్టించి సమాజంలో వాళ్ళను కొంచెం నవ్వుల పాలు చేసే విధంగా కూడా దేవుడు పుట్టిస్తాడు అని అనడానికి నిదర్శనం కూడా వీళ్ళైతే ప్రస్తుతం చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు సమాజంలో. వాటి గురించి అధికారులకు విన్నవించుకోవడానికి ప్రస్తుతం అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరుగుజ్జులు కావచ్చు, అందులు కావచ్చు, ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. వెళ్దాం, వాళ్ళని కలిసి మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. పోదాం, రండి. లైట్ సార్ మాకు ఆర్టీసీలో ఫ్రీగా లేదు సార్. అది ఇంకోటి ఏంటంటే ఈ సిటీలో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. క్రౌడ్ ఉండడం వల్ల బాగా ముంగడు చెక్కడం వల్ల మీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళకి కంప్లీట్లీ కాదు, అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో
అది కొద్దిగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది లెటర్ వచ్చింది మీది వచ్చింది లెటర్ టేక్ ఇట్ సార్ ఇది ఒకటి సార్ మీరు ప్రొసీడింగ్ ఒకటి ఇచ్చారు సార్ మాకు మా సమస్యల మీద ఒకటి పెడితే మీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు ఇక్కడ బస్ వాళ్ళు మాకు బస్ పాసులు ఇవ్వాలన్నా కానీ మేము ఎస్కార్డ్ ఉంటేనే ఇస్తాం లేకపోతే ఇవ్వం మీరు ఎస్కార్డ్ తీసుకురాకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు బస్ పాస్ కౌంటర్లో సర్కార్ చూపించినా కానీ ఇవన్నీ మస్తు వస్తాయి. ఇస్తారు 100% ఉండాలి అంటున్నారు సార్. ఇప్పుడు ఈఎంఐ చూడండి, ఈఎంఐ చూడండి బ్లైండ్, బట్ ఎవరు బ్లైండ్ అని చేయరు. లైక్ దీస్ గర్ల్స్ కంపల్సరీ అది మనం గుర్తుపెట్టుకొని చెప్పేది చెప్పినప్పుడు బిలీవ్ చేయట్లేదు. సర్టిఫికేట్ ఉన్నా సరే సార్ ఇంకోటి సార్ ఇప్పుడు మనకు బస్ పాస్ ఫ్రీ ఇస్తున్నారు కదా, మాకు కూడా ఇచ్చి మా దగ్గర కొంత అమౌంట్ తీసుకోండి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ సర్వీసెస్లో ఎలా అయితే ఫ్రీ ఇస్తున్నారో అలా మాకు కూడా ఫ్రీ ఇస్తారు. అక్కడ ఎవరు ఫ్రీ లేదు సార్ మహిళలకు ఫ్రీ మహిళలకు అదే సార్, మహిళలకు ఎలా డిజేబుల్ కదా సార్. అది గవర్నమెంట్ జీవో ఇస్తే మనం చేస్తాం. గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ కావాలి అదే సార్. మీరు అప్పటి నుంచే చెప్తున్నాను మీకు కూడా చెప్పాను కదా గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ మీరు ఇనిషియేటివ్ తీసుకుని రాశాను మనకు కూడా రాశాను గవర్నమెంట్ ఇక్కడ మన వాళ్ళు రిప్లై కూడా చేశారు కదా మీకు ఓకే తీసుకున్నాను బస్ స్టాప్ దగ్గర సార్ వాళ్ళు ఎవరు కూడా వాలంటీర్స్ ఉండట్లేదు, అనౌన్స్మెంట్ చేయట్లేదు సార్. అదే అది చెప్పాను దృష్టి వచ్చింది మొన్ననే చెప్పాను మీకు ఇన్సూరెన్స్ మన ప్యాసింజర్ గైడ్స్ పెట్టి మనం రీసెంట్ గా కూడా బస్సు బ్లైండ్ అమ్మాయి అని చూడకుండా కూడా కావాలని ఆపకుండా వెళ్ళిపోయారు సార్. వరంగల్ వెళ్ళాల్సిన అమ్మాయి ఉండిపోయి మార్నింగ్ 6 o'clock లేచి వీళ్ళు ఇన్సూరెన్స్ మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయడానికి పోయింది సార్, ఆ రోజు ఎగ్జామ్ కూడా మేము మిస్ అయిపోయింది సార్. చేస్తాను 360 ఛానల్ వాళ్ళు మొన్న ఎపిసోడ్ వాళ్ళే చేశారు సార్, డిబేట్ చేశారు. ఉపాధి కలిపి సార్ మాలాంటి వాళ్ళకి ఎక్కడైనా మాలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ పెడితే జాబ్స్ ప్రొవైడ్ చేసి, ఎందుకంటే ఎప్పుడైనా అక్కడి నుంచి ఇక్కడ వరకు నిలబడి వచ్చారు. ఎందుకంటే మాకు కండక్టర్ చెప్పినా కానీ ఇక్కడ వాల్యూ ఇవ్వట్లేదు. 3 hours జర్నీ చేసుకుని ఇక్కడ వరకు రావాలంటే సడన్లీ బ్రేక్ తీసినప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ అయినప్పుడు చాలా పడిపోతే అక్కడ ప్రాబ్లమ్స్ కావాలి ఉపాధి కాదు. నేను మా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇక్కడైనప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. బస్ స్టాండ్లలో ఇప్పుడు వీళ్ళు మైక్ పట్టుకొని చెప్పగలుగుతారు. మా క్వాలిఫికేషన్ అసలు మీరు ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది. మీ అప్లికేషన్ సార్ మెమరీ మీరు ఎవరు కన్సర్న్ మీరే చెప్పలేదు సార్. అది ఇది కదా సార్ ఇట్లా ఇచ్చారు కదా, మీరు కూడా ఒక మెమోరాండం మేము ఎగ్జామ్ ఇచ్చేస్తాం, బోర్డులో పెట్టి మనం ఎగ్జామ్ చేస్తాం. ఇంకొకటి సార్, సార్ రేపు మా లూయి బ్రెయిలీ బర్త్డే ఉంది సార్, దాని సందర్భంగా మా వికలాంగులకు మీరు ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి సార్. సార్ చాలా సార్లు ప్రయత్నం చేస్తాం సార్. ఒకసారి నేను నంబర్ తీసుకోండి, వచ్చి నాకు చెప్తాను. వచ్చి ఒకసారి ఎవరు మీ దివ్యాంగుల సమస్యల పట్ల సచివాలయంలో సీతకు కూడా స్పందించింది. వారి పట్ల ఆప్యాయంగా ఉండింది, పలకరించింది. మీకు నేను తోడున్నానంటూ సీతకు ఇచ్చిన హామీని న్యూస్ 360 కూడా ఎప్పటికీ మరవలేదు. సీతక్క గారికి పాదాభివందన. చెప్తే తప్పకుండా మీకు డబ్బులు అడుగుతారు బస్సులో మరి ఎట్లా అంటే
టైం చెప్పండి. ఇవాళ అయితే కష్టం. టైం చెప్పి కలిసిందా మిమ్మల్ని ఏమన్నది చేస్తాను ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవి అర్జీ పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు కలమన్నది 2-3 డేస్లో కలపని కలు మాక టైం ఇచ్చిందా చూసారు కదా, మొత్తానికి అయితే మన మంత్రి సీతక్క కూడా కలిశారు. అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా వీళ్ళని కలవడం జరిగింది. చాలా బాగా స్పందించారు. వీళ్ళ యొక్క సమస్యలను కూడా మొత్తం పూర్తిగా వాళ్ళు చెప్పినంత వరకు కూడా విని వాళ్ళ యొక్క సమస్యలను అయితే గుర్తించారు. మళ్ళీ ఒకసారి మీరు రిప్రజెంటేషన్తో పాటు మమ్మల్ని కలవండి అని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళ మాటల్లోనే అసలు వాళ్ళకి ఎలా అనిపించింది అనే విషయం విందాము. చెప్పండి, మీరు మొత్తానికి ఇప్పుడు సజ్జనార్ సార్తో కాకుండా ఇంకా మంత్రి సీతక్కను కూడా కలవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఏం చెప్పినట్టుగా మీరు ఏది ఐడెంటిఫై చేసుకున్నారు? చాలా మంచిగా అయితే స్పందించారు. మాకు ఏ సమస్యలని ఆ సమస్యలని ఒక రిప్రజెంటేటివ్ ద్వారా లెటర్ దూరం ఇస్తే దానికి సరైన పరిష్కారం తెలుపుతామని చెప్పారండి. అంటే మీరు అంటే ఏమి కావాలనుకుంటున్నారు? యాక్చువల్గా మీకు ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఒకవేళ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అందులో ఎలాంటి సమస్యలను పొందుపరచాలనుకుంటున్నారు? మేమైతే ఉపాధి గురించి అండి. మేమైతే ఎవరికైతే ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు సజ్జనార్ సార్ దగ్గర ఆర్టీసీ దాంట్లో కానీ ఇప్పుడు మంత్రి సీతక్క దగ్గర కూడా ఇలాంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మాలాంటి వాళ్ళని దివ్యాంగులను పోషిస్తే అంటే అవుట్ సోర్సింగ్ కానీ ఎనీథింగ్ ఒక జాబ్స్ ఇస్తే ఎవరికో టెంపరీగా ఇప్పుడు రిటైర్మెంట్ అవ్వాలంటే అవుట్ సోర్సింగ్గా తీసుకొని వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేసే బదులు మాలాంటి దివ్యాంగులకు ఇస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది. దానివల్ల మాకంటే ఒక ఉపాధి కలిగి మేము కూడా బతకగలిగేదానికి ఒక స్తోమత కలుగుతున్న ఉద్దేశంతో ఆ డిమాండ్స్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. మేము సర్వే కావడానికి నేను మాకు ఎక్కడ కూడా జాబ్స్ లేకుండా ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ బతుకుంటా ఊర్లు చేంజ్ చేసుకుంటా బతుకుతున్నాము. పొట్ట గడుస్తే లేదు, చాలా కష్టంగా ఉంది. ఒకటంటే ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా టెంపరీ జాబ్ అయినా పర్లేదు, ఒక ఫిక్స్ ఇన్కమ్ ఉన్న జాబ్ అయితే మా ఫ్యామిలీని పోషించడానికి మేము ఇంటికి పెద్ద కాబట్టి మాలాంటి దివ్యాంగులే మేము ఇంటికి పెద్దగా ఉండి ప్రోత్సహించడానికి చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? అంటే మీరు మీ సీతక్కతో పాటు సార్ని కూడా కలిసారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకైతే ఇప్పుడు మీరు 360 న్యూస్ మీద మీకు సెక్రటరీ మేడాన్ని తీసుకురా మా మంత్రి గారికి సీతక్క కలవడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే మీకు కలవగానే ఒకటే స్పందించి ఆమె నవ్వడం జరిగింది. మమ్మల్ని చూస్తే సీతక్క కూడా నవ్విందంటే మాకు ఒక హ్యాపీగా ఉంది. అంటే వీళ్ళు ఇలా ఉన్నారా అని చెప్పేసి సీతక్క కూడా నవ్వడం జరిగింది. అయితే నవ్విన తర్వాత ఇప్పుడు మరి నేను ఏమంటున్నానంటే మాకు జాబ్స్ కావాలి మేడం, మాకు ఉపాధి కావాలి, చదువుకున్న వాళ్ళకు ఉపాధి కావాలి, చదువుకునే నిరుద్యోగులకు వాళ్ళకు సోర్సెస్ అంటే మనకు ఉపాధి చూపిస్తే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు బతకగలుగుతారు అని చెప్పేసి అడిగితే, సరే అమ్మా మీరు ఏదైనా ఉంటే మీరు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి, నేను ఒక 2 డేస్లో నేను పరిష్కారం చేస్తాను, మేము మీ గురించి ఆలోచిస్తాను మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడింది కూడా. అంటే ఇంకా సజ్జనార్ సార్ని కూడా కలిసారు కదా, వాళ్ళు కూడా కొంచెం స్పందించారు కదా, మీరు వాళ్ళ మాటలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? సజ్జనార్ సార్ని ఇప్పుడు ఆర్టీసీ ఎండి కాబట్టి సజ్జనార్ సార్ని కలిస్తే మాకు బస్సులలో చాలా రస్తీగా ఉండడం, మహిళలకు ఫ్రీగా అయితే ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు డిజేబుల్ పర్సన్స్ ప్రతి ఒక్క డిజేబుల్స్ దివ్యాంగులు బస్సులలో ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. అందులో అతి చిన్నగా ఉండే మేము సరే వేరే డిజేబుల్స్ అంటే ఎక్కుతున్నారో లేదు తెలియదు, కానీ మేమైతే మా డిజేబుల్ పర్సన్ డార్క్ పర్సన్స్ మాత్రం ఎక్కడానికి ఇబ్బంది ఉంది. ఎక్కినా కానీ ఏది మాకు పైన పట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, ప్లస్ ఒక సైడ్ నిలబడడానికి ఇబ్బంది ఉంటుంది, ప్లస్ మాకు అసలు మధ్యలో ఒకరి మధ్యలో ఉంటే కూడా మాకు శ్వాస ఆడదండి. మెయిన్ ప్రధానం అంటే మాకు శ్వాస ఆడదు. మాకు ఇప్పుడు ఇంతకుముందు కంటే మాకు వికలాంగుల సీట్లు కండక్టర్ వెనక బ్యాక్ సైడ్ ఉన్న సీట్లు మేము వికలాంగులం అంటే ఇప్పుడు లేచేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అసలు లేచే పరిస్థితే లేదు. వికలాంగులు అంటే లేచే పరిస్థితి లేదు. రేపో వెనక పో అంటే వాళ్ళకు మేము అక్కడి నుంచి వస్తున్నాం ఇక్కడి నుంచి వస్తున్నాం అని మాటలు మాకే కొంచెం చెప్తున్నారు తప్ప మాకు లేచే పరిస్థితి లేదు. ఇది సజ్జనార్ సారు దృష్టికి తీసుకొని ఆర్టీసీ సంబంధించిన
కండక్టర్లకు డ్రైవర్లకు బస్సు సంబంధించిన వాళ్ళు చెప్తే కానీ లేస్తారు. మేము ఎంత ప్రెస్ చేసినా మీకు లేవట్లేవు. పొద్దున నల్గొండ నుంచి ఇక్కడ దాకా వచ్చినాము. వస్తుంటే పొద్దున అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా బస్సులో ఒక స్టాండింగ్ నుంచి రావాల్సి వచ్చింది మేడం. మాకు సీట్లు అనేది కన్ఫామ్ ఉంది, కానీ బస్సులలో కన్ఫామ్ ఉంది, కనీసం మాకైతే కన్ఫామ్ ఇవ్వట్లేదు మేడం. సీట్లలో మాత్రం మాకు అవకాశం ఇవ్వట్లేదు, కూర్చోవడానికి అవకాశం అయితే దొరకట్లేదు. ఇది మనకు మహిళలకు ఎప్పుడైతే ఫ్రీ రిజర్వేషన్ ఇచ్చారో మాకు హాఫ్ టికెట్ ఉన్న మా బాయ్స్కి హాఫ్ టికెట్ ఉంటుంది. ఇప్పుడు 50% కన్సెషన్ ఉన్నా కానీ అసలు మాకు అది వర్తించకపోయినా మాకు కొంచెం ఎందుకో మాకు డబ్బులు పెట్టిపోయిన మంచిదే అనిపిస్తుంది, కానీ కాకపోతే మాకు సీట్లలో మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది బస్సులలో. ఇది చూసాం కదా మనము. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రి సీతక్కని కలిసినప్పుడు కూడా ఫస్ట్ ఆమె ఇచ్చింది స్మైల్ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే మమ్మల్ని చూడంగానే ప్రతి ఒక్కరికి ఒక జోకర్ లాగా కావచ్చు, ఇంకా చిన్నపిల్లల్ని చూస్తే మాత్రం వీళ్ళు వస్తున్నారు చూడండి అంటే నవ్వుకోవడానికి అన్నట్టుగా కూడా కొంచెం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసాం సెక్రటరీకి వస్తే కూడా చాలామంది అక్కడ ఆగి వీళ్ళని చూస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం హేళన కావచ్చు, ఇంకా ఒక రకమైన ఫీల్ అనేది వీళ్ళని చూస్తే వస్తుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది అంటే ఇంకా లేడీస్ కూడా వచ్చారు కదా, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు కలిసారు కదా ఇప్పుడు మేడంని కావచ్చు, సార్ని కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు అంటే ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఇన్నాళ్ళుగా నేను ఎవరినైతే కలవలేదు, ఇప్పుడు మొదటిసారిగా మన సీతక్కని కలవడం జరిగింది. అమ్మ బాగానే స్పందించడం జరిగింది. మేడం గారు బిజీలో ఉండి మమ్మల్ని కొంచెం మాట్లాడేసి వెళ్ళిపోయింది. మళ్ళీ 2 డేస్లో కలుస్తానన్నది. ఆ అవకాశం కనుక మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళ మరుగుజ్జులు చాలా మంది ఉన్నారు మన దేశంలో, మన తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి కావాలి, మాకు కూడా ఏదైనా ఉపాధి చూపిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సీతక్కని మళ్ళీ కలవాలి, మాకు కల్పించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. 360 న్యూస్కి నా యొక్క ధన్యవాదాలు కల్పించినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళు పాపం కన్నీరు కూడా పెట్టుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే మాకు ఇంతవరకు మేము ఎప్పుడు కలవాలని ప్రయత్నం చేయలేదు, కలవడానికి ట్రై చేసినా కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోయేది అని చెప్పేసి వాళ్ళు ఇంతమందికి అటు మంత్రి దగ్గర కావచ్చు, సీతక్క దగ్గర కావచ్చు, సజ్జనార్ దగ్గర కూడా ఈ మాట చెప్పడం కూడా జరిగింది. మీరు అవకాశం ఇస్తున్నారు కానీ మమ్మల్ని ఇక్కడ దాకా రావడానికి ఎవరు కల్పించట్లేదు అని చెప్పేసి తను కొంచెం ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. వాళ్ళ కళ్ళలో కూడా కొంచెం నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి కొంచెం మాటలు కూడా రావట్లేదు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. చూసాం కదా మనం లోపల నుంచి అటు మంత్రి సీతక్కతో పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ని కూడా కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే మనతో పాటు వచ్చినటువంటి బ్లైండ్ పీపుల్ కావచ్చు, మరుగుజ్జులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలను కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. వీళ్ళని కలవడం ద్వారా కూడా వీళ్ళకి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్పేసి కొంచెం వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేసినట్టు కూడా మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్లైండ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఇప్పుడు ఈరోజు కలిసారు కదా మంత్రి సీతక్కతో పాటు సజ్జనార్ సార్ని కూడా కలిసారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఇటు సజ్జనార్ సార్ని కలిసారు, అలాగే మంత్రి సీతక్కని కూడా కలిసారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ మేము న్యూస్ 360 ఛానల్ ద్వారా మంత్రి సీతక్క గారిని మరియు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ గారిని కలవడం జరిగింది. మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మేము మొన్న 1 వీక్ బ్యాక్ న్యూస్ 360 టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసాము. అక్కడ మా ప్రాబ్లమ్స్ అన్నిటిని వ్యక్తపరచడం జరిగింది. అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని వ్యక్తపరిచిన తర్వాత త్వరగా స్పందించారు గవర్నమెంట్. దాని తర్వాత మమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది సెక్రటేరియట్ ఆఫీస్కి 360 న్యూస్ ఛానల్ వారు. ఆ ఛానల్ ద్వారా మేము ఇవాళ మంత్రి సీతక్కని కలవడం జరిగింది. ఇంకా మా సమస్యలని చెప్పుకోవడం జరిగింది. కనీసం 100%లో 70% అన్న మా ప్రాబ్లమ్స్కి పరిష్కారం దొరుకుతుందని మాకు నిజంగా అనిపించింది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. సో వీ రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీ రియల్లీ థ్యాంక్ న్యూస్ 360 ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కలిసారు కదా. ముందుగా 360 న్యూస్ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు చాలా సంతోషపడుతున్నాం, ఎందుకంటే 360 న్యూస్ ద్వారా మరి మంత్రి సీతక్క గారిని కానీ, అదేవిధంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ని కానీ దాదాపు వాళ్ళిద్దరిని ఒక 5 నిమిషాలతో పాటు మాకు మేము చెప్పే పూర్తి స్థాయిలో వాళ్ళ మాటలు వినడం జరిగింది. మా రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, సరే 100% సమస్యలు పెట్టినప్పటికీ ఒక 80% మాకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినా మాకు అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ 360 న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
ఇది మనం చూస్తున్నాం కదా, అంటే ప్రతి ఒక్కరికి ఒక పరిష్కార మార్గం అయితే ఉంటుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇంకొక అతను కూడా బ్లైండ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు కూడా సార్ని కలిసారు, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నా పేరు అర్జున్ అండి. నేను ఎన్ఏబి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ. నిజంగా న్యూస్ 360 ఛానల్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. మా సమస్యల పరిష్కారం కోసం వారు ఒక డిబేట్ను కండక్ట్ చేశారు. ఆ డిబేట్కి స్పందించిన ప్రభుత్వం వెంటనే మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది. దానికి కృషి చేసిన న్యూస్ 360 వారికి ఛానల్ వారికి, అదేవిధంగా మంత్రి సీతక్క గారు జాబ్స్ విషయంలో కావచ్చు, తర్వాత ఆర్టీసీ ఎండి గారు ఆర్టీసీలో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి చాలా కూలంకుషంగా మాతో డిస్కస్ చేశారు. డిస్కస్ చేసి వాటన్నిటికీ మేము వీలైన తొందరలో మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి వారు చెప్పారు. మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు, మేమే మీ దగ్గరకు వస్తాము, ఏదున్నా మీరు మా దగ్గర ఎప్పుడైనా మీరు మమ్మల్ని కలవచ్చు అని చెప్పేసి వాళ్ళు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పించిన న్యూస్ 360 ఛానల్ వారికి, అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇచ్చిన మా మంత్రి సీతక్క గారికి, ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి మా ఎన్ఏబి తరఫున మరియు వ్యక్తిగతంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? నేషనల్ ఫెడరేషన్ తెలంగాణ బ్రాంచ్ విసి వీరరాఘవన్ 36 వాళ్ళకు చాలా చాలా వందనాలు చెప్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ 36 1 వీక్ బిఫోర్ డివైడ్ చేసుకుంటూ, కానీ ఇంత తొందరగా స్టెప్ చేసుకొని సీతాకాని ఇంకా మళ్ళా సజ్జనార్ని కలపడం అంటే చాలా సంతోషం అవుతుంది. ఇవాళ ఒక దీపావళి పండుగ చేసినట్టు మాకు వికలాంగులకు అవుతుంది. ఇది ఎట్లా 36 ఇంకా స్టెప్ తీసుకొని మా ప్రాబ్లమ్ అని సాల్వ్ చేస్తానని అనుకొని 1 సెకండ్ 36కు హ్యాపీ థ్యాంక్ యూ. ఇంకా చూద్దాం, ఇంకా వీళ్ళతో ఒక్కసారి మరి మాట్లాడదాం. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? 360 న్యూస్ 360కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. మమ్మల్ని సీతక్క గారిని కలిపినారు. సజ్జనార్ సార్తో మాట్లాడించినందుకు మీకు ధన్యవాదాలు. వాళ్ళు మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు ఒక లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. 360 న్యూస్కు మమ్మల్ని ప్రచారం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు సీతక్కను కల్పించినందుకు, సత్యనారాయణ సార్ను కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సెక్రటరీకి మాకు ఎలాంటి కల్పితాలు కల్పించలేదు, లోపల కూడా ఎంట్రీ కూడా రానివ్వలేదు. ఈరోజు మాకు ఈ ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సెక్రటరీకి వికలాంగులు కానీ నార్మల్ పర్సన్ కానీ అందరినీ సెక్రటరీ రాణిస్తున్నారు. మేడం కూడా మాకు స్పందించారు. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇచ్చేయండి అమ్మా, మాకు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఒక రెస్పాన్స్ ఒక లెటర్ లెక్క రాసి ఇవ్వండి అని చెప్పారు. సజ్జనార్ సార్ కూడా అట్నే మాకు మీ ప్రాబ్లమ్స్ కానీ మీది ఏమున్నా సరే, మీకు బస్సులే కానీ మీకు బయట ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ఏంది, మీ గతం ఏంది, మీ ఫ్యామిలీ కానీ చెప్పారు సారు. చెప్పి మీకు లెటర్ ద్వారా రాసి ఇచ్చండి, ఒక 2 డేస్లో మీకు రెస్పాన్స్ చేసేస్తారు చెప్పారు సారు. మంచిగా మాకు మంచిగా స్పందించినందుకు 360 న్యూస్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చేస్తున్నాను. ఇది మొత్తానికి అయితే అంటే ప్రతి ఒక్కదానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఉన్నవారి కంటే కూడా ఇలా సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళతో, ఇటు అందులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదో ఒక వికలాంగులైతే దివ్యాంగులైతే ప్రతి ఒక్క సమస్యతో బాధపడుతుంటారు. మరి ఇలాంటి వాళ్ళైతే సమాజంలో చాలా అవహేళించబడతారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా అవమానానికి గురవుతుంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారికి హెల్ప్ చేయాలి, సహాయం చేయడానికి ముందుండాలి. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఒక హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మా 360 ద్వారా కూడా ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి ఈ రోజు అయితే ఇటు అందులు కావచ్చు, మరుగుజులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇట్లా ఇబ్బందులు పడేవారు ఇటు మంత్రివర్గం అంటే సీతక్కతో పాటు ఏదైతే బస్సులలో ప్రయాణం చేస్తుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకు ఒక పరిష్కారం అది దొరుకుతుందని చెప్పేసి మనం కూడా అనుకుంటున్నాము, దొరకాలి అని కోరుకుందాము. ఇది మొత్తానికి న్యూస్ 360 నుంచి కెమెరా పర్సన్ విఘ్నేష్తో భవిత, న్యూస్ 360.